నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, ఎప్పుడు ఏం చెప్తా ఉంటారు, మాకు 39% ఓటు బ్యాంక్ ఉంది, మాకు ఇంకా కావాల్సింది 4% 5% వస్తే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి పగటి కళలు కంటా ఉండడం మనం చూసాం. ఆ 39% ఏ విధంగా వచ్చిందో ఇక్కడ చూడండి. నిన్న సిట్ అధికారులు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు రెండో అనుబంధ అభియోగ పత్రం అయితే వాళ్ళు సబ్మిట్ చేశారు. అందులో వాళ్ళు ఏం పేర్కొన్నారంటే, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి వచ్చినటువంటి ముడుపుల డబ్బులు ఏవైతే ఉన్నాయో, కమిషన్ల రూపంలో వచ్చినటువంటి డబ్బులను గత సార్వత్రిక ఎన్నికలు అంటే 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అత్యంత బలంగా ఉంది అని చెప్పుకోబడేటువంటి రాయలసీమ, నెల్లూరు మరియు ఒంగోలు ఈ మూడు ప్రాంతాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఓట్లు కొనుగోలు చేశారు అని చెప్పి ఆ అభియోగ పత్రం ఏదైతే ఉందో, అనుబంధ అభియోగ పత్రంలో సిట్ వెల్లడించింది. సో ఓటుకు 2000 రూపాయలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి 151 మంది ఎమ్మెల్యేలు ఉండి 30 పైచిలకు ఎంపీలు ఉండి మంత్రులు ఉండి ఐఏఎస్లు ఐపీఎస్లను చేతిలో పెట్టుకొని ఒక్కొక్క ఊరికి 2 నుంచి 3 వాలంటీర్లను పెట్టుకొని ఇంత ఖర్చు పెట్టి ఇలా ఎన్నికలకు పోతేనే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది 39% ఓటు బ్యాంకు. దీన్ని చూసి వాపును చూసి బలుపు అనుకోకూడదు. సో ఈ 39% కూడా కేవలము ఈ మద్యం కుంభకోణంలో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, కమిషన్ల రూపంలో వచ్చినటువంటి డబ్బులతో ఓట్లు కొనుగోలు చేశారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఓటు బ్యాంకు లేదు. ఈ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని కొనుగోలు చేశారు. అది కూడా లిక్కర్ కుంభకోణంలో వచ్చినటువంటి కమిషన్ల డబ్బుతో. వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి తిప్పి కొడితే ఒక 18 నుంచి 20% ఓటు బ్యాంకు ఉండవచ్చు గాక. అంతకు మించి వీళ్ళు అనుకుంటున్నట్లు కళ్ళు మూసుకుంటే చాలు జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓట్లు పడిపోతాయి, ఇక 4 నుంచి 5% ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి పడితే చాలు మేము ముఖ్యమంత్రి అయిపోతామని చెప్పి వీళ్ళు ఊహాజనిత లోకంలో బతుకుతా ఉన్నారు. కానీ వాస్తవంగా జరిగింది, గత ఎన్నికల్లో ఆయనకు వచ్చినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లకు గాను వీళ్ళు మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బులు విపరీతంగా ఖర్చు పెడితే, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ఉంటాడు అని చెప్పబడేటువంటి జిల్లాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే, మిగిలిన జిల్లాలు శ్రీకాకుళం నుంచి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు తీసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. సో రెండో అనుబంధ అభియోగ పత్రంలో ఏముందో చూద్దాం రండి. మద్యం సొత్తుతో వైకాపా ఎన్నికల ఖర్చు, పార్టీ అభ్యర్థులకు 200 కోట్ల నుంచి 250 కోట్లు పంపిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ప్రస్తుతానికి రెండో అనుబంధ అభియోగ పత్రం ప్రకారము ఈ లిక్కర్ డాన్ ఎవరంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెబుతున్నారు. తరువాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరియు అంతిమ లబ్ధిదారుడికి మధ్య ఏం ట్రాన్సాక్షన్లు జరిగిందో ఇంకా బయటపడలేదు. కానీ ప్రస్తుతానికైతే ఈ లిక్కర్ దందాకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజ్ కసిరెడ్డి దగ్గర డబ్బులు వసూలు చేసి, తన డ్రైవర్ల దగ్గర, పిఏల దగ్గర, తన అనుచరుల దగ్గర ఆ డబ్బులన్నీ వసూలు చేసి తాడేపల్లి ప్యాలెస్ కు దగ్గరలో ఒక డెన్ ఏర్పాటు చేసి, ఆ డెన్ నుంచి ఈయన 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆ డబ్బులను విడతల వారీగా పంచినట్లు సిట్ అధికారులు అయితే పేర్కొన్నారు. 8 నుంచి 9 కోట్ల రూపాయలు ఒక్కొక్కసారిగా పంపేవాడని, ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఒక్కొక్కసారి టార్గెట్ చేసేవాడని కూడా అభియోగ పత్రంలో తేల్చారు. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొమ్ముతో కొంత మొత్తాన్ని వైకాపా ముఠ గత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు వెచ్చించిందని సిట్ తేల్చింది. ఈ కేసులో కీలక నిందితుడైన వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38కు ఈ సొత్తును ఆ పార్టీ అభ్యర్థులకు చేరవేసే బాధ్యతను ఇచ్చినట్లు కూడా గుర్తించారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి ఆ 39% ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో, ఓటు బ్యాంకు కాదు, పడినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లు కూడా కొనుగోలు చేశారు. మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలను మభ్యపెట్టి వాళ్ళ ఓట్లను కొట్టేసి 151 సీట్లు గెలిస్తే, మద్యపాన నిషేధం చేయకపోగా మద్యం వ్యాపారిగా తయారయ్యి వాళ్ళ తాలిబొట్లతో వ్యాపారం చేసి కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. అదే డబ్బుతో మరొకసారి
అధికారంలోకి రావడానికి, ముఖ్యమంత్రి కావడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఆ రాయలసీమ, నెల్లూరు మరియు ఒంగోలు ప్రాంతంలో ఓట్లు కొనుగోలుకు, అంటే అక్కడ నిలబడినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులకు ఇతను ధన సహాయం చేసినట్లు కూడా సిట్ 2 అనుబంధ అభియోగ పత్రంలో వెల్లడించింది. ప్రధాన లబ్ధిదారుల్లో చెవిరెడ్డి ఒకరు. సో ప్రస్తుతానికి నయా లిక్కర్ డాన్ ఎవరంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని తేలిపోయింది. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అంతిమ లబ్ధిదారుడికి మధ్య ఏం జరిగింది అనేది మాత్రమే ఇప్పుడు బయటపడవలసి ఉంది. ప్రస్తుతానికి ఈ లిక్కర్ డబ్బులు ఏమేం చేశారంటే వీళ్ళు ఓట్లు కొనుగోలు చేశారు, సిద్ధం సభలు పెట్టారు, అదేవిధంగా బంగారు బిస్కెట్లు కాదు బ్రిక్స్ కొన్నారు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు, సినిమాలు తీశారు. ఈ విధంగా ఈ ఊరికా వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, కమిషన్ల రూపంలో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులను 10% మాత్రమే సిండికేట్ పంచుకొని 90% అంతిమ లబ్ధిదారుడికి చేరవేసినట్లు కూడా విచారణలో బయటపడింది. సో ఆ 90% డబ్బులు అంతిమ లబ్ధిదారుడు ఏమి చేశాడు అనే విషయాల మీద కూడా విచారణ జరుగుతూ ఉంది. సో ప్రస్తుతానికైతే లిక్కర్ డాన్ ఎవరంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి 2వ అనుబంధ అభియోగ పత్రంలో సిట్ వెల్లడించింది. సో ఈ మొత్తం వ్యవహారంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు మొన్నటి వరకు వినపడకుండా ఉండే, సడన్ గా ఆయన పేరు వినపడము, ఆయన విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నించగా ఆయన్ని పట్టుకోవడము, ఆయనతో పాటు వెంకటేష్ నాయుడు ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తి, ఆ డబ్బులు చేరవేయడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వెంకటేష్ నాయుడును కూడా అరెస్ట్ చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. కానీ చెవిరెడ్డి ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేటువంటి పర్మిషన్లు లేకపోయినా కూడా కోర్టు నుంచి బయట వస్తా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు, నాకు మద్యం అలవాటే లేదు, కేవలం మద్యపానం వల్లనే నేను తండ్రిని కోల్పోయాను, తమ్ముడిని కోల్పోయాను, తల్లిని కోల్పోయానని చెప్పి సొల్లు కబుర్లన్నీ చెప్తాడు. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే ఈ మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించాడు. మొత్తం డబ్బులు కలెక్ట్ చేసి అంతిమ లబ్ధిదారునికి చేరవేయడము, అదేవిధంగా అంతిమ లబ్ధిదారుడు చెప్పినటువంటి పనులు ఆ డబ్బులు ఉపయోగించి చేయడం, అంటే ఓట్లు కొనుగోలు చేయడంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిదే కీలక పాత్ర అని చెప్పి సిట్ అధికారులు తేల్చేశారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.